సుజనా చౌదరి ఒకప్పుడు కేంద్ర మంత్రి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, అట్లాగే వ్యాపారస్తుడు, పారిశ్రామికవేత్త. తను ఒక అంటే పరిశ్రమల్లో ఎట్లాంటి ప్లానింగ్ ఉందో అట్లాగే నియోజకవర్గానికి సంబంధించి ప్లాన్ వేసుకుని ఏ ఏ నెలలో ఏమేమి టేకప్ చేస్తున్నారు, ఏమేమి చెప్తున్నారు అన్నటువంటిది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, లేకపోతే ఆయన అని ఎవరు పట్టించుకుంటారు లాంటి విపక్షాలు విమర్శిస్తున్నటువంటి వేళ డీటెయిల్డ్గా ఈ విధమైనటువంటి వాటితో సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేసుకుంటూ అట్లాగే తన కార్యాలయం దగ్గర ప్రొజెక్ట్ చేసుకొస్తారు. నవంబర్ నెలలో సుజనా ఫౌండేషన్, రౌండ్ టేబుల్ ఇండియా మరియు ఎస్బీఐ కార్డ్స్, దీపక్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు 1400 మంది వరద బాధితులు నిత్యావసర సరుకులు అందజేత, 52 డివిజన్ కొత్తపేటలో 19 లక్షల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మెట్టు సైడ్ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన, 49 డివిజన్ వీరయ్య వీధి కొండ ప్రాంతంలో 34 లక్షల వ్యయంతో రిటైనింగ్ వాళ్ళు, ఇట్లాగా ఏమేం చేశారు ఆ నెలలో అన్నటువంటి ఇట్లా లెక్క చూసుకున్నప్పుడు ఈ లాస్ట్ అంటే ఇది డిసెంబర్ కాబట్టి నవంబర్ నెల, అక్టోబర్ నెలకు వచ్చేటప్పటికి, ఇప్పుడు అక్టోబర్ నెలకు వచ్చేటప్పటికి చూస్తే ఇంద్రకీలాద్రి కనకదుర్గ గుడి మాస్టర్ ప్లాన్ అభివృద్ధి మీద సమీక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 3600 మంది వరద బాధితులకు నిత్యావసర కిట్ల పంపిణీ, నియోజకవర్గంలో చనిపోయిన ఎన్డీఏ కూటమి కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం, 47 డివిజన్ ప్రాంతవాసులకు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు, శాఖల సమిష్టి నిర్ణయాలు సమన్వయంతో గతంలో కంటే మెరుగ్గా పటిష్టంగా దసరా ఉత్సవాల నిర్వహణ, సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర తాగునీరు విద్యుత్ సరఫరా 49 డివిజన్లో పైలట్ ప్రాజెక్టుకి శంకుస్థాపన, సుజనా ఫౌండేషన్ మరియు క్రిప్స్ సంస్థల ఆధ్వర్యంలో విజయ దీపం పథకం ప్రారంభం, 49 డివిజన్లో సైడ్ డ్రైన్ పనులు ప్రారంభం, ఇట్లాగా చేసుకొచ్చాను అని చెప్పుకొస్తున్నారు. ప్రతి నెల కూడా ఈ విధమైనటువంటిది 40 రోజుల్లో పరిష్కరించిన ప్రజా సమస్యలు ఏంటి, ఇట్లాగా ఈ ఆగస్టు నెలలో ఏంటి, సెప్టెంబర్లో ఏంటి, అక్టోబర్లో ఏంటి అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు.